జూన్ నెల చివరి వారంలో మకర రాశి వారికి కలలో కూడా ఊహించని అద్భుత యోగం, నమ్మలేని పెను మార్పులు. జూన్ నెల చివరి వారంలో మకర రాశి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మకర రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతూ ఉంది? వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అనే విషయాల గురించి అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రములో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మకర రాశి కాలపురుషుని కర్మస్థానము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణం కూడా ఈ రాశిలోనిదే. ఈ రాశి వారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. మకర రాశి వారి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది. వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టమే. ధన సంపాదన ధ్యేయంగా జీవించరు. ఏదో ఒక విధముగా ధనము సర్దుబాటు అయ్యి వీరి అవసరాలు గడిచిపోతాయి. అభిమానించి నమ్మిన అనుచర వర్గము కూడా వీరి వెంట ఉంటారు. కుల మత వర్గాలకు వీరు చాలా అతీతంగా జీవిస్తారు. ఈ మకర రాశికి చెందినటువంటి వారికి జూన్ నెల చివరి వారంలో వీరి జీవితంలో అద్భుత యోగం పట్టబోతూ ఉంది. వీరు కలలో కూడా ఊహించని జీవితాన్ని చూస్తారు. ప్రశాంతమైన ఆలోచనలతో మీరు గొప్పవారు అవుతారు. సమర్థతను పెంచాలి. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడంతో శుభ ఫలితాలు పొందుతారు. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. మీ రంగాల్లో గొప్ప శుభ ఫలితాలు అయితే అందుకుంటారు. బంధుమిత్రులతో చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు. మీ బుద్ధి బలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి నుండి కూడా ప్రశంసలు పొందుతారు. మానసికంగా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు అధిగమిస్తారు. ఒక సంఘటన మీకు చాలా మనస్తాపాన్ని కలిగిస్తుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయండి. ఇష్టదేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా మేలును కలిగిస్తుంది. ఈ మకర రాశికి చెందినటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు కోరుకున్న జీవితాన్ని కూడా మీరు చూస్తారు. అన్ని విషయాల్లో కూడా మీకు కావలసినటువంటి మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయండి. మీకు కుటుంబ పరంగా, మీ యొక్క వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా కూడా ఏ విధంగా ఉండబోతుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక ఈ మాసం చాలా బాగుంటుందండి. కానీ మీకు ఖర్చులు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి. ఆర్థిక వృద్ధిని తీసుకొచ్చే అవకాశాలు అయితే మీ జీవితంలో ఉన్నాయి. మీరు మీ యొక్క పెట్టుబడుల నుండి మంచి రాబడిని కూడా ఈ సమయంలో పొందుతారు. ఇల్లు లేదా వాహనం కూడా కొనుగోలు చేయాలి అని అనుకునేవారు ఉన్నట్లయితే ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది. కుటుంబ పరంగా మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని కూడా మీరు గడుపుతారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ నెల 4వ వారం నుండి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. మొదటి 2 వారాలు సగటు వ్యాపారం మరియు ఆదాయాన్ని తీసుకురావచ్చు. కానీ ఆ తర్వాత మీరు అమ్మకాలు మరియు ఆదాయాలలో మెరుగైన వృద్ధిని కూడా చూడబోతున్నారు. కొత్త వెంచర్లు ప్రారంభించాలి అని అనుకునేవారు 2వ వారం తర్వాత నుండి కూడా ఈ నెలలో మీ యొక్క వ్యాపార ప్రాంగణంలో మీరు ఇష్టపడని ఊహించని మార్పులు అయితే కలగవచ్చు. విద్యార్థులకు ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. మాసం అంతా కూడా కుజరి సంచారం అనుకూలంగా లేనందున చదువు విషయంలో కొంచెం ఓపిక పట్టడం మేలు. పోటీ పరీక్షల్లో కొన్ని సమస్యలు కలగవచ్చు. కనుక విద్యార్థులు మొదటి 2 వారాల్లో చాలా బాధలు కూడా అనుభవించి ఉన్నారు. ఆశించిన విజయాన్ని సాధించడంపై ఈ సమయంలో మీరు కొంచెం అధికంగానే దృష్టి పెట్టండి. నెల ద్వితీయార్థము అంటే ఈ సమయంలో మీకు పరిస్థితులన్నీ కూడా మెరుగుపడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. చూసారు కదా, మకర రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశికి చెందిన వారికి స్త్రీల వల్ల అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్ద ఇబ్బందులు అయితే ఉండవు. చాలామందికి తండ్రి వలన మేలు జరగదు. ప్రజా అభిమానంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది. బంధువర్గము కంటే బయట వారికి సహాయం అయితే అధికంగా కనబడుతుంది.
మకర రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని విడవకుండా జాగ్రత్తగా పనిని పూర్తి చేసే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు మరియు మంచి భోజన ప్రియులను కూడా చెప్పవచ్చు. ఏదైనా పనిని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బెరిచి వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే అసలు విడిచిపెట్టారు. తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని వీరు మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకుని మురిసిపోవడం మకర రాశి వారికి అసలు నచ్చదండి. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం కూడా ఉంటుంది. మూఢనమ్మకాలను అసలు నమ్మరు. వీరు ఊహా జగత్తులో విహరించారు. కొన్ని రాశుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు, కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగిస్తారు. ఈ రాశి వారు అర్థం కాని ఏ విషయాన్ని కూడా అంగీకరించరు. దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటి వారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మకర రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు. ఈ రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిదే మకర రాశి వారు మాత్రం ఏ పనిని కూడా చెయ్యలేరు. ఇది వీరిలో ఉన్నటువంటి స్వార్థం. వీరికి లాభం లేనిది ఏ పని చేయకపోయినా వీరికి మాత్రం ఇతరులు పని చేస్తూ పడతారు. వీరు తమ యొక్క స్వార్థాన్ని విడిచిపెట్టి తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు కూడా అవుతారు. మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా కష్టార్జితం మీద ఆధారపడి ఉంటుందని చెప్పాలి. వీరికి 30 సంవత్సరాల వరకు కూడా ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు. పేదరికాన్ని అనుభవిస్తారు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి. సొంత ఇల్లు కూడా ఉంటుంది. మకర రాశి వారు ఎవరితోనైనా సరే గంటలు సంభాషిస్తారు. అక్కరకు రాని అనవసరపు మాటలు కూడా చర్చిస్తూ ఉంటారు. ఇలా అనవసరపు మాటలు మాట్లాడి ఎదుటి వారితో పనులను చాకచక్యంగా తమకు అనుకూలంగా చేయించుకుంటారు. ఈ రాశి వారి ఇతరుల్లో ఉన్న తప్పులను ఇట్టే పట్టేస్తారు. ఎవరిని నమ్మరు. ఆఖరికి మంచి వారిని కూడా నమ్మని పరిస్థితులు అయితే ఏర్పడతాయి. సామాన్యంగా వీరు సంతోషపడరు. వీరికి పదవి వ్యామోహం కూడా అధికంగా ఉంటుంది. మకర రాశి వారు అనేక విషయాల్లో అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా వేస్తారు. ఊహలు నిజమవుతాయి. శని శుక్ర బుధ దశలు వీరికి అధికంగా యోగిస్తాయి. మకర రాశికి చెందిన వారు ఆశావాదులుగాను ఆచరణశీలిగాను దృఢ నిశ్చయం కలవారై ఎంచుకున్న ప్రతి మార్గంలోనూ విజయం సాధించేవారుగా ఉంటారు. ఈ రాశి వారికి ఓర్పు, అప్రమత్తత, కష్టపడి పనిచేయడం వంటి గుణాలు తోడవడంతో విజయం సుగం అవుతుంది. భవిష్యత్ ప్రణాళికల విషయంలో దూరదృష్టితో వ్యవహరిస్తారు. సంబంధాలను ఏర్పరచుకోవడంలోనూ ఇదే మార్గాన్ని అనుసరిస్తారు. వీరి యొక్క దృఢ స్వభావం విలాసాలను కోరుకునే భాగస్వామికి ఒకంత ఇబ్బంది కలిగించక మానదు. కష్టించి పనిచేయడం, క్రమశిక్షణ అనే 2 పదాలు మకర రాశికి చెందిన వారికి అతికినట్లుగా సరిపోతాయి. చూసారు కదండి, మకర రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.